హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు స్వీటీ లైఫ్ స్టైల్. ఈరోజు ఎండు కొబ్బరి పొడి టేస్టీగా ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి. నేను ఇక్కడ సింపుల్గా టేస్టీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తున్నాను అనమాట. ఇది డిఫరెంట్ స్టైల్లో ప్రిపేర్ చేస్తారు. ఆ వీడియోస్ కూడా అప్లోడ్ చేస్తానండి. ముందుగా ఈ పొడి కోసము స్టవ్ వెలిగించి ఒక బౌల్ రెడీ చేసి ఉంచుకోవాలి. బౌల్లో 1/2 టేబుల్ స్పూన్ కన్నా తక్కువ ఆయిల్ యాడ్ చేయాలి. ఇక్కడ 10-15 దాకా ఎండుమిర్చి యాడ్ చేశానండి. మీరు ఎంత స్పైసీని బట్టి ఎండుమిర్చి తగ్గించుకోవడం ఎక్కించుకోవడం చేసుకోవాలి. స్టవ్ని లో ఫ్లేమ్లో ఉంచుకొని ఇవి క్రిస్పీగా అయ్యేంత వరకు వేయించుకోవాలి. మరి మాడకుండా చూసుకోవాలండి. తర్వాత స్టవ్ ఆఫ్ చేసేయాలి. ఇప్పుడు మిక్సీ జార్లోకి ఎండు కొబ్బరి ముక్కలు 1 కప్పు యాడ్ చేస్తున్నానండి. ఈ విధంగా కట్ చేసుకొని పెట్టుకోవాలి. తర్వాత 5 వెల్లుల్లి రెబ్బలు, ఇవి పెద్దగా ఉన్నాయి కాబట్టి 5 యాడ్ చేశానండి. చిన్న చిన్నవి అయితే ఒక 7-8 యాడ్ చేసుకోవాలి. తర్వాత చల్లారిన తర్వాత ఈ ఎండుమిర్చి అనేది యాడ్ చేయాలి. సరిపడా సాల్ట్ అనేది యాడ్ చేసుకోవాలి. ఇక్కడ రాళ్ళుప్పు యాడ్ చేస్తున్నానండి. టేస్ట్ చాలా బాగుంటుంది రాళ్ళుప్పు యాడ్ చేయడం వల్ల. మూత పెట్టి ఉంచి మిక్సీ పట్టుకోవాలి. చూడండి, మనకి రోట్లో వేసిన విధంగా మరీ మెత్తగా కాకుండా చూడండి నేను చూపిస్తున్న విధంగా మిక్సీ పట్టుకోవాలి. అంతే, టేస్టీగా మనకి ఎండు కొబ్బరి పొడి టేస్టీగా రెడీ అయిపోయింది. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని టేస్టీ రెసిపీస్ కోసం స్వీటీ లైఫ్ స్టైల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.